కామ్రేడ్స్, ఇడ్మా సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు. అట్లాగే ఆయన 40 సంవత్సరాల నుంచి ఈ విప్లవోద్యమంలో పనిచేస్తున్నటువంటి నాయకుడు. ముఖ్యంగా అత్యంత వెనకబడ్డటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అది ఆదివాసీ సామాజిక వర్గం. ఆ వర్గంలో నుంచి వచ్చినటువంటి ఆదివాసీ ముద్దుబిడ్డ. ఆయన పార్టీ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ స్థాయి దాకా ఎదిగాడు. ఎదగటమే కాకుండా మిలిటరీ పరంగా తాను అత్యంత దాంట్లో మిలిటరీలో అభివృద్ధి చెందినటువంటి నాయకుడు. ఆయన స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా దానికి సంబంధించినటువంటి టీంకి నాయకుడిగా కొనసాగుతున్నాడు. ఇతన్ని మతోన్మాద మోడీ అమిత్ షా ప్రభుత్వం టార్గెట్ చేసి అనేక ప్రయోగాల్ని ప్రయోగించింది. అయినా ఇప్పటి వరకు రాజ్యం చేతికి చిక్కకుండా పలు దాడుల్ని అధిగమిస్తూ ఈ వ్యవస్థ మార్పు కోసం ఆయుధం బట్టి సాయుధంగానే నేను పోరాడతానని చెప్పి పోరాడినటువంటి పోరాట యోధుడు. అతను ఒక ఆణిముత్యం, పీడిత ప్రజల ప్రీతమ నాయకుడిగా మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వ్యవస్థ మార్పు కోసం కామ్రేడ్ ఎడ్మా ముఖ్యంగా ప్రజాయుద్ధ పందాలో సాయుధ పోరాటం ద్వారా ఈ వ్యవస్థ మార్పు కోసం కృషి చేస్తున్నాడు. ఇతన్ని అంతమొందిస్తానని చెప్పి పాలకులు ప్రకటించారు. తన కళ ఈరోజు నెరవేరింది. ఆంధ్ర రాష్ట్రంలో రంపచోడవరం దగ్గర అతన్ని ఎన్కౌంటర్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే జరిగిన ఘటాన్ని మొత్తం పరిశీలన చేస్తే జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ చూస్తే అది నిజమైన రియల్ ఎన్కౌంటర్ కాదు, బూటకపు ఎన్కౌంటర్ జరిగింది. అతన్ని ఒక 10 రోజుల క్రితమే అతనితో పాటు అతని భార్యని ఇంకా మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని ఎన్కౌంటర్ చేయటం కోసం ముందే ఒక పథకం ప్రకారమే వారి కుటుంబాన్ని కలవడం, ఎడ్మా కుటుంబాన్ని, ఎడ్మా తల్లితోటి కొడకాలు లొంగిపోమ్మనేటువంటి చెప్పించటం, అతి కొద్ది రోజులకే మళ్ళీ తిరిగి ఈరోజు ఎన్కౌంటర్ జరిగినట్టుగా ప్రకటించటం. ఆ జరిగిన ఘటన పరిణామాలు చూస్తే, డెడ్ బాడీని చూస్తే ఎడ్మాని నిజంగా రియల్గా ఎన్కౌంటర్ చేసినట్టుగా లేదు, బూటకప్పు ఎన్కౌంటర్ చేసినట్టుగా కనపడుతుంది. ఈ ఎన్కౌంటర్ని లేదా ఈ బూటకప్పు ఎన్కౌంటర్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. కామ్రేడ్ ఎడ్మా ఈ దోపిడీ రాపిడి లేని వ్యవస్థ కోసం కృషి చేశాడు. ఆ వ్యవస్థ ఇంకా మారాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంది. ఆ మార్పు కోసం కృషి చేస్తాం. మీరు ఏదైతే ఆశించారో అమరవీరులారా, మీ ఆశయ సిద్ధి కోసం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అదే రాజకీయ విధానాలతోటి ఉన్నది. ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ ఎడ్మాకి, అతనితో పాటు మరణించినటువంటి కామ్రేడ్స్ అందరికీ విప్లవ జోహార్లు అర్పిస్తూ ఇక ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఇక్కడ మావోయిస్టుల్ని 2000 మార్చి కల్లా అంతమొందిస్తామని చెప్పి ప్రకటించింది, ఇంకా ప్రకటిస్తుంది. ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అయితే మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వాలకి, పాలకులకి, ఈ సమస్యని కొంతమంది వ్యక్తుల్ని నిర్మూలించగలమేమో కానీ అది వారు కోరుకున్నటువంటి విప్లవకారులు భావించినటువంటి ఆర్థిక సమస్య, రాజకీయ సమస్య, సాంఘిక సమస్య, ముఖ్యంగా అసమానత లేనటువంటి సమాజం నువ్వు సృష్టించకుండా, ఈ ఆర్థిక సమస్యని పరిష్కరించకుండా ఎట్లా వ్యక్తుల్ని నిర్మూలించి మొత్తం విప్లవకారులని, విప్లవోద్యమాన్ని, విప్లవ భావజాలాన్ని నిర్మూలిస్తాను అని చెప్పి భావించటం అంటే, అట్లా ప్రకటించటం అంటే ఇంతకంటే వెర్రిబాగులతనం మరొకటి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. కామ్రేడు ఎడ్మాకి, అతనితో పాటు అమరులైనటువంటి వారందరికీ విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వైపు విప్లవకారులు, విప్లవ శ్రేణులు, ప్రజానీకం అంతా ఆలోచించాలి. ఇట్లాంటి హత్యలతోటి విప్లవోద్యమం వెనకకి పోదని చెప్పి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంది. దానికి అనుగుణంగానే అవసరమైనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో మనకి విప్లవకారులకు అనుకూల పరిస్థితి. అట్లాంటి పరిస్థితి ఏంటంటే, నిన్న మనం చూసాం రైతాంగం ఎలా పోరాడారు, ఎట్లాంటి
కరుడు కట్టినటువంటి లేదా పాలక వర్గాలు తీసుకొచ్చినటువంటి చట్టాలను వెనక్కి తీసుకునేటువంటి ఉద్యమాలు ముందుకొచ్చాయి. ఈ రోజు కార్మికులు అట్లాంటి ఉద్యమాలు ముందుకు తీసుకొస్తున్నారు. అట్లాగనే దేశంలో ఉండేటువంటి నిరుద్యోగ సమస్య ముందుకొస్తుంది, ఆఖరి బాధ సమస్య ముందుకొస్తున్నది. కొంతమంది పెట్టుబడిదారులకి అనుగుణంగా వ్యవహరించవచ్చేమో, కానీ నీ ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించకుండా విప్లవోద్యమాన్ని వెనక్కి కొట్టాం, నీ తరం కాదు, నీ అబ్బతరం కాదు అనేది ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ